ఈ సంఘానికి రావడానికి మొదటిసారి అన్నకి నాకున్న అనుబంధం బట్టి దేవుడి యొక్క సమయం సద్వినియోగం చేసుకోవడానికి మొదటి ఆదివారం 2025 ఈ 1వ తేదీ మొదటి ఆదివారం ఆరాధనలో నేను చెప్పేది ఏంటి అంటే, నిన్న చెప్పినట్టుగా వాక్యం వినేటప్పుడు అటెన్షన్ ప్లే చేయాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, కీర్తనాకారుడు 82లో దేవుడు సమాజంలో దేవుడు ఏం చేశారట, నిలిచి ఉన్నాడు. స్టాండ్ బై గాడ్. ఎక్కడ దేవుని సమాజం ఏదైతే దేవుని సమాజంలో దేవుడు ఏమై ఉన్నాడట, నిలిచి ఉన్నాడట. మనం ఏం చేస్తాం, కూర్చున్నాం. మన మధ్య నిలుచున్నాడట. ఆయనే మన మధ్య ఉన్నప్పుడు మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నాం. సపోజ్ మనం ఏదో చిన్న గవర్నమెంట్ మీటింగ్కి వెళ్ళినా లేకపోతే చిన్న పంచాయతీ ప్రెసిడెంట్కి వెళ్ళడానికి వెళ్ళినా మనం ఎంత అటెన్షన్ పే చేస్తాం, స్విచ్ ఆఫ్ చేస్తాం. ఇవన్నీ ప్రతి పాస్టర్ గారు చెప్తారు, కొంతమంది ఆచరిస్తారు, కానీ ఆచరించడం బహు జాగ్రత్తగా ఉండదు. ఎందుకంటే లోకంలో ఉన్న ఒక 5 సంవత్సరాల తాత్కాలికమైన పదవిలో ఉన్న ఒక పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, అటెన్షన్ ప్లే చేస్తాం. గుండీ పెట్టేసుకొని ఎలా పడుతుంది, చుంపులు చుట్టూ వెళ్ళిపోతారా. డాక్టర్ మహిళల మీటింగ్ ఉంది, పలానా ఆఫీసులో వస్తున్నారు, ఎలా వెళ్తారు, చక్కగా వెళ్తారు, మంచిది. అలాగే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ గారు పిలిచారు, కుటుంబ యజమాని ఎలా పడతారో వెళ్ళరు. చొక్క గుండీలు వేసుకొని నేను రాత్రి 31st ఉన్నట్టుగా వెళ్ళాడు అనుకోండి, ఏం చేస్తారు. కనుక నేను చెప్పేది ఏంటంటే, దేవుని సమాజంలో దేవుడు స్టాండ్ బై గాడ్. మన మధ్య దేవుడు సంచరిస్తున్నప్పుడు అటెన్షన్ ప్లే చేయాలి. విన్న వాక్యం ఏంటి, వింటున్న వాక్యం ఏంటి, మన హృదయానికి ఎలా హత్తుకుంటుంది, పాస్టర్ గారు ఏం చెబుతున్నారు, మన జీవితాన్ని ఎలా చక్కపరచుకోవాలని అటెన్షన్ ప్లే చేస్తే చెప్పే ప్రతి మాట ఎలా ఉంటుంది, ఇంపుగా ఉంటుంది. అవునా కదా. రాత్రి 31 చాలా చర్చిల్లో చాలా ఖరీదైన బిర్యానీ తిన్నారు. ఈరోజు ఉంటుంది. అది తృప్తిగా తినాలంటే ఎలా ఉండాలి, రుచిగా ఉండాలి. రుచిగా ఉంటేనే మనం తింటాం. ఎంత పెద్దవాళ్ళు పిలిచినా అక్కడ రుచిగా లేకపోతే ఏం చేస్తామంటే సున్నితంగా తిరస్కరిస్తాం, ముద్దులే బ్రదర్ అంటాం. ఎందుకంటే అది నీ నోటికి ఎక్కలేదు. కనుక వాక్యం వాటన్నిటికన్నా మధురమైనది, వెండి బంగారాల కంటే విలువైంది అంటున్నాడు. అటువంటి వాక్యం వినేటప్పుడు మనం ఏం చేయాలంటే అటెన్షన్ ప్లే చేయాలి. అందుకే మీకు పరిచయ వాక్యంగా మీకు ఏం చెప్పాను, దేవుడు సమాజంలో దేవుడు ఉన్నాడు. పాస్టర్ గారు కాదు, తోడి సహోదరులు కాదు, మన బంధువు జనాంగం కాదు, కానీ దేవుడే నిల్చున్నాడని, కెమెరా ముందు దేవుడు ఉన్నాడంటే మనం ఎలా ఉండాలి అన్నది ఆలోచించుకొని ఈ 10 నిమిషాలు వాక్యం వినండి. ఎక్కువ చెప్పను, నాకు ఇచ్చిన 15 నిమిషాలు ఎక్కువ చెప్పాను, కానీ 15 నిమిషాలు విలువైన మాటలు నేర్చుకోండి, ప్రయత్నించాలి. ఇక వాక్యంలో వెళ్తే అందరూ బాగున్నారా? ఎందుకు బాగున్నారు? ఈరోజు కొత్త శారీస్ వచ్చినాయి కనుక బాగున్నారా, లేదా కొత్త డ్రెస్ ఎందుకు బాగున్నాం అంటే, రాత్రి 31 నైట్ ఆరాధన అయిపోయిన కాడి నుంచి ఎప్పటి వరకు మనం దేవుడు కాచాడు కనుక బాగున్నాం కనుక వచ్చు. మళ్ళీ ఇందులో చిక్కు బాగోపోతే రాం, బాగుంటేనే వస్తాం. అంటే దేవుని వాక్యము మనలో ఎంతవరకు స్థిరమైనదిగా ఉంది అంటే, మన మనసులకు నచ్చితే వస్తాం, లేకపోతే అటువంటి మనసు మనకుంటే దేవుడు ఒక రక్షణకు మన దగ్గర అవ్వగలమా? అటువంటి మనసు మనకు ఉంటే మనకు దేవుడు మనకు సమీపంగా ఉన్నాడా అని మనం ఆలోచిస్తే, మన పాపాలను అతిక్రమించాలి అంటే, ఇగో దావీదు అంటున్నాడు 51 కీర్తన అంటాడు. ఒకసారి మాట చూడండి త్వరగా. కీర్తనకారుడు దావీదు 51 10వ వచనం 11వ వచనం అక్కడ అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. ఏమండి రాదు, శుద్ధ హృదయం కలుగు చేయము అంటున్నాడంటే ఆయన ఏదో చేశాడు. మీకు అందరికీ తెలిసేది, అదంతా నేను ఇక్కడ విశదీకరించిన. కానీ ఆయన పాపము చేశాడు. పాపం చేసిన తర్వాత ఆయనలో శుద్ధ హృదయం ఏమైంది? లేదు, పోయింది.
ఒకనాడున్న రక్షణానందం కోల్పోయాడు. ఆ రక్షణానందం కోల్పోయిన ఆయన దేవుడితో గోజాడుతూ, దేవా నా యందు మరలా ఏం చేయం, శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా నూతనంగా పుట్టించడం ఏంటి? నూతన సంవత్సరం వచ్చిందా? ఇది ఏంటిది? నూతన సంవత్సరం 2024 2025 నూతన సంవత్సరం. గతించిన కాలంలో మార్చి నెల మరలా వస్తుందా? వస్తుందండి. ఎందుకు రాదు? 2025 మార్చి రాదా? నేనేమన్నా గతించిన కాలంలో మార్చి నెల వస్తుందని అడిగాను. వస్తుందా? రాదు. 2025 మార్చి వస్తుంది, 2026 మార్చి వస్తుంది. కానీ గతించిన సంవత్సరంలో మార్చి నెల మళ్ళీ మనం తిరిగి తేగలమా? తేలం. కానీ ఇక్కడ అంటున్నాడు, నూతన మనసును మరలా పుట్టించుకుంటున్నాడండి. అంటే పుట్టించేవాడు నూతనంగా పుట్టించగలడా? నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని పాపభూష్టమైన ఆలోచన కలిగినా, ఎంత దరిద్రమైన ఆలోచన కలిగినా దేవుడు మరలా నూతనంగా నిన్ను పుట్టిస్తాడట. ఎప్పుడు? ఆయనను గోజాడినప్పుడు. ఇదిగో దావీదు అదే చేస్తున్నాడు. ఒకనాడు నాలో ఉన్న రక్షణను కోల్పోయింది, నేను పాపం చేసిన పాప పరిహారం నిమిత్తం ఇదిగో నాకు శుద్ధ హృదయం కలుగు చేయము. మరలా నా అంతరంగంలో శుద్ధ మనసును, స్థిర మనసును నీవు మరలా ఏమంటున్నాడు? చదవండి. మరలా నూతన మనసు, స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఈ సన్నిధిలో నన్ను తోసివేయకము, ఈ పరిశుద్ధాత్మ ఎదురు నుండి తీసివేయకము, ఈ రక్షణానందం నాకు మరలా పుట్టించుము అంటాడు. ఏమండి, మనకు నూతనంగా పుట్టించాలంటే ఆయనలో యొక్క ప్రేమ నూతనంగా పుట్టాలి. ఆయన వాత్సల్యత నూతనంగా పుడుతుందంట. అది కూడా ఒకసారి చూసుకుందాం. విలాపవాక్యం 3:22-23. విలాపవాక్యం 3:22-23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం ఇంకా నిర్మూలనం కాకుండా ఉన్నాము. లేకపోతే మనం లాస్ట్ నైతే ఎగిరిపోతాం, లాస్ట్ అయితే మనం తీసేసేవాడు. కానీ ఆయన ఏంటంటే, ఆయన వాత్సల్యత ఎడతెగక ఉందంట. మనం ఎడతెగక వర్షం చూసాం, ఎడతెగక కోపాలు చూసాం, ఎడతెగక ఈ కొట్టాటలు చూసాం. కానీ దేవుడి ప్రేమ, ఆయన వాత్సల్యత ఎడతెగక ఉన్నది కనుక మనం ఎక్కడ ఉన్నాం? ఇంకా స్టాండ్ బై ది చర్చ్, ఇంకా మనం సిట్టింగ్ బై ది చర్చ్. అంటే ఇంకా మనం కూర్చుల్లో నిలబడ్డం అంటే కారణం సమాజంలో, మన కుటుంబాల్లో దేవుడి వాత్సల్యత ఆయనకు ఉంది కనుక. ఆయన ఏమంటే ఆయన వాత్సల్యత ఎలా ఉందంటే, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము పుడుతుందంటే, ఆయన ప్రతి క్షణం పుడుతుందండి. ఈ రోజు నీ బతుకు బాగాలేదా, మరలా ఆయనకి మరలా నూతనంగా పుడుతుంది. నా కుమారుడు బతకాలి. ఎందుకంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతంలో ఉన్నాడట ఆయన. ఆయన దీర్ఘశాంతం. భక్తులు ఏంటంటే మేక గ్రంథంలో ఒక మంచి మాట ఏంటంటే, మేక గ్రంథం 2:7 మీకు అవసరం లేదు. యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా అంటాడు. వచ్చిన మాట ఏంటంటే, యెహోవా దీర్ఘశాంతం తగ్గిపోయినా. మీకు బీపీ వస్తుంది, తగ్గిపోతా లేదా? తగ్గదా? మీకు జ్వరం వస్తుంది, తగ్గుతుందా లేదా? మీకు కోపం వస్తుంది, తగ్గుతుందా లేదా? మీకు ప్రేమ మీ భార్య మీద మీ భర్త మీద తగ్గిపోతూ ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ పిల్లల మీద తగ్గదేమో, కానీ పిల్లలు తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న చెత్త అంతా ఎక్కించుకుంటూ తల్లిదండ్రుల ప్రేమను దూరం చేసుకుంటున్న ఎవరి బిడ్డలు లేకపోలేదు. కానీ యెహోవా దీర్ఘశాంతం తగ్గిపోయినా అంటున్నాడు. అంటే ఆయన దీర్ఘశాంతం ఎప్పటికీ తగ్గదు కనుక నీవు నేను ఉన్నాము. మనం ఎందుకు ఉన్నాము అంటే ఆయనకి దీర్ఘశాంతం ఉంది కనుక. ఆ దీర్ఘశాంతం ఏ లెవెల్ ఉందంటే, అంతటా అందరూ మారు మనసు పొందేదాకా ఉందంట. అందుకే నశించిన విధికి రక్షించడానికి ప్రియకుమారుని పంపాడట. అందుకే మనకు 2025 1వ తేదీ వచ్చింది. ఇది మనకు అర్థమైతే, ఆ శుద్ధహృదయం మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన తర్వాత, మరలా తీసుకున్న తర్వాత మరలా మనం కడగబడ్డ పని మరలా పొరుగులో దూరినట్టుగా మరలా మనం వెళ్ళిపోతే మనకు కాపాడేది ఎవరు? మరలా 2025 మళ్ళీ ఎండింగ్ లో మనం మళ్ళా శుద్ధహృదయం అడుగుదాం. మళ్ళా 2025 ఎండింగ్ మళ్ళీ 2026 మళ్ళా శుద్ధహృదయం అడుగుదాం. మళ్ళా మన అంతరంగంలో స్థిరమైన మనసు అడుగుదామా? ఆయనకి ఎందుకంటే నూతనంగా వాత్సల్యం పుడుతుంది కనుక, ఇస్తాడు కనుక అడుగుతూనే ఉందామా? నో. 2025 మనకు అదిరిపోవాలంటే, 2025 మనం ఏం చేయాలంటే, ఆయన సహవాసం అందు మనం మెలుగుదలిగి ఉండాలి. యోబు గ్రంథం 22:21 వచ్చిన వరకు. యోబు 22:21 చూసుకున్నాం, ఉంచుకున్నాం. యోబు గ్రంథం 22:21.
మనకి ఎప్పుడు మేలు, మనకి ఎప్పుడు ధన్యత, మనకి ఎప్పుడు సమాధానం, మన కుటుంబంలో శాంతి సమాధానం ఎలా వస్తాయంటే డబ్బుతో రాదు, పలుకుబడితో రాదు, మన బంధుమిత్రులతో రాదు, మన అందం వల్ల రాదు, మన చదువు వల్ల రాదు, మన ఉద్యోగాల వల్ల రాదు, మన కెపాసిటీ వల్ల రాదు. శాంతి సమాధానం, పీస్ ఆఫ్ మైండ్ రావాలంటే ఏం చేయాలి? ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగునే మేలు కలుగు. చూసి పంపరాఫ్ ఇచ్చింది మన సమాధానము మేలు. మేలు 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 అంటే ఏంటి? నీకు అన్ని బాగుంటాయి కదా, నీకు అన్న వస్త్రాలు లోటు లేకూడదు, నీ బిడ్డలు బాగుండాలి, ఇంకేదేదో ఎక్స్ట్రా అంటారు, అవి కాదు. కానీ నువ్వు నీకు మేలు కలగాలంటే నీకు అన్న వస్త్రాలు ఉండాలి, నీ చక్కగా నీ జీవితం కొనసాగుతూ ఏ అనారోగ్యం పాలు కాకుండా ఒకవేళ అవ్వినా కాపాడే స్థితిలో ఉంటే మేలైతే, ఆ మేలు ఉండాలంటే దాని ముందు ఏమన్నాడు? నువ్వు పరీక్షలో పాస్ అవ్వాలంటే ముందేం చేయాలి? చదవాలి. చదివితే పాస్ అవుతావు, బాగా చదివితే ర్యాంక్ వస్తుంది. అది వాస్తవానికి అర్థమైతే నీ కూలి పని రావాలని ఏం చేయాలి? ఉదయం వెళ్ళి పనికి వెళ్ళాలి, సాయంత్రం కూలి పని ఇస్తాడు. నువ్వు మధ్యాహ్నం భోజనం చేయాలి, ఏం చేయాలి? స్త్రీలు ఉదయం వంటగదికి వెళ్ళి వంటగది శుభ్రం చేసుకుని చక్కగా వంట చేస్తే వంట వస్తుంది, పల్లెల్లో పెట్టుకుని తింటాం. ఇది వాస్తవం అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఆయనతో సమాధానం కావాలంటే ముందు ఏం చేయాలి? ఆయనతో సహవాసం చేయాలంట. ఆయనతో సహవాసం చేయకుండా సమాధానం రాదు. ప్రేమ దేవుని జనాంగం, ఆయనతో సహవాసం చేయకుండా నువ్వు దేనితో సహవాసం చేసినా, ఈ లోకంతో సహవాసం చేసిన ఈ లోకమైన అంగుల కోసం, ఈ ఆర్పాటాల కోసం, ఏహలోకమాలని అంటించుకుని నువ్వు తిరిగి నువ్వు చర్చిలోకి వచ్చినా నీకు సమాధానం ఉండదు. ప్రియులారా, ఉండదండి. ఈ రోజు సమాధానం లేని జీవితాలు ఎన్నో కోకోలలు. అంతేందుకంటే ధనవంతులలో సమాధానం ఉందనుకుంటున్నారా? మీకు అందరికీ తెలిసి బిల్ గేట్స్ అనే ధనవంతుడు, ముగించుతాను. ఆ ధనవంతుడు అంటున్నాడట, ఆయన ఆ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో, ఈ యొక్క కంప్యూటర్ రంగంలో అత్యధిక ధనవంతుడైన మిలియనియర్ అంటారు. అటువంటి బిల్ గేట్స్ అంటున్నాడు, నాకు డబ్బు చాలా ఉంది, వద్దంటే వచ్చేస్తుంది. ఏంటి డబ్బు? వద్దంటే వస్తుంది. సెకండ్ ఫర్ 1 lakh, సెకండ్ ఫర్ 2 lakhs అనే సంపాదన ఉన్న ఆయన ఒకనాడు ఒక స్టేట్మెంట్ ఇస్తూ అన్నాడట బీబీసీ ఛానల్కి, నాకు వద్దంటే వస్తుంది డబ్బు, కావాలంటే రావట్లేదు అని సమాధానం. పీస్ ఆఫ్ మైండ్ లేదు నాకు. ఆ పీస్ ఆఫ్ మైండ్ డిమార్ట్ లో అమ్ముతారా? ఆ పీస్ ఆఫ్ మైండ్ కాకినాడలో అమ్ముతారా? లేకపోతే బెంగళూరులో పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ దొరుకుతుంది? దేవుని సహవాసంలో దొరుకుతుంది. ఆయన సహవాసం మనం చేయగలిగితే, ఆయన సన్నిధానవర్తంగా మనం బ్రతకగలిగితే మనకు సమాధానం, దాంతో పాటు మేలు. వెంటనే అన్నాడు చూడండి, మేలు, సమాధానం వెంటనే మేలు. అలా మేలు వస్తున్నప్పుడు, అలా సమాధానం కలిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే, యెహోషువ గ్రంథం 23:11 చివరగా, అలా జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే, నీ దేవుడైన యెహోవాను బహుగా ప్రేమించారట. ఏం చేయాలి? కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను బహుగా ప్రేమింపవలను. 23:11 అండి. యెహోషువ 23:11 అంటున్నాడు భక్తుడు, కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను బహుగా ప్రేమించవలను. చూసారు ఏమండి? మనం ప్రేమిస్తున్నాము, బహుగా ప్రేమిస్తున్నాం. ప్రేమించడమే అనుకోరక మళ్ళీ బహుగా అంటున్నాడు అక్కడ. బహుగా ప్రేమించాలి. ఎందుకంటే నీకు సమస్తాన్ని ఇచ్చిన వాడైనా, సమస్తాన్ని ఇచ్చి, ఆకాశాన్ని ఇచ్చి, ఆ భూమిని ఇచ్చి, అందులో సమస్తాన్ని పెట్టి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ప్రకృతిలో పొరండి పెట్టిన కన్న తండ్రి అంటున్నాడు, ఇదిగో నన్ను ప్రేమించవా అంటున్నాడు. ప్లీజ్ లవ్ మీ. ఆయన అడుగుతున్నాడండి. ఈ మాట ఎవరు అడిగితే బాగుంటుంది మనకి? యూత్కి ఒక కుర్రోడు అడగాలి, ఒక అమ్మాయిని ఎగిరికి అంతేస్తుంది. ఒక అమ్మాయి అడిగిన అబ్బాయి అడిగినా ఎగిరి గంతేస్తూ తిరుగుతూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కానీ దేవాది దేవుడు అన్నాడు, నన్ను బహుగా ప్రేమించండి, అప్పుడు నీకు సమాధానం మేలు. చూసారు, మీకు సమాధానం రావాలన్నా, మీకు మేలు రావాలన్నా నన్ను బహుగా ప్రేమించాలి. ఎందుకంటే నేను దీర్ఘశాంతుణ్ణి. నేను ఎవరిని? దీర్ఘశాంతం కలిగిన వాడిని కనుక, కృప కలిగిన వాడిని కనుక, నా కృపను మీ మీద ఉండాలంటే మీరు నన్ను ప్రేమించాలి. ప్లీజ్ లవ్ మీ అంటే ఈరోజు ఉదయం వాగ్దానం, ఈరోజు ఉదయం ఆరాధనలో 2020 జనవరి 1 ఉన్న మనందరం కూడా ఇదిగో విశ్వాసముగా యేసుక్రీస్తు ప్రభువు అన్నయ్య అన్నట్టుగా కొంచెం ప్రభు బలారాధనలో పాల్గొంటున్న మనం ఏం చేయాలంటే, ఇంకో విశ్వాసకర్త అయిన యేసు వైపు చూస్తూ పందెపు రంగంలో పరిగెట్టాలి. ఆయన ఆనందం కొరకైన అవమానాన్ని ఏం చేశాడట? నిర్లక్ష్యపరిచేశాడట. ఆనందం, రాబోయే ఆనందం కొరకు ఇప్పుడు జరిగే అవమానం, ఆ సిలువలో ఆ గొల్గోతు కొండ మీద జరిగే అవమానం అంతా పక్కకు పెట్టేశాడు. రెక్లెస్ లవ్ అన్నాడు దాన్ని. ఒక వ్యాఖ్యానికర్త రెక్లెస్ లవ్ అన్నాడు. జీసస్ అంటే రెక్లెస్ లవ్. అటువంటి లవ్ మనం దేవుడి మీద చూపించగలిగితే, ఇక విశ్వాసకర్త అని యేసు వైపు చూసి మనం పరిగెడితే, మనం ఏం చేస్తాం? సిలువని సింహాసనంగా ఆయన మార్చుకున్నాడు, మనం కూడా మన బతుకులు మార్చుకోకూడదు. ప్రేమ దేవుని పిల్లలారా, మరి ఈ సమయాన్ని ఇచ్చిన
అన్నయ్య గారికి మన అలాగే దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మన దేవాది దేవుని బహుగా ప్రేమించేవారుగా ఆయన దీర్ఘశాంతాన్ని కనిపెట్టుకుంటూ మనం ఉండేవారుగా ఉందాం ప్రార్థన చేసుకుంటాం. ఇగో ఎన్నికలేని నన్ను వాకింగ్ ద్వారా కదా నిలబెట్టుకుని ఈ దినాన నన్ను మరి ఎందుకు నడిపించారు, ఎందుకు ఈ మార్చు నీకు తెలుసుకుంటుంది మాటలో పొరపడంటే క్షమించి అన్నయ్య తండ్రి అన్నయ్య పరిచయం సంఘాన్ని దీవించడం మరలా మీ కృప మీరు ఇచ్చే అవకాశం బట్టి మరలా మీ పరిచిన భాగ్యం మీ రాకలు కుమారుడు రాకల పర్యంతం నన్ను మీ కుమారుడు రాక ఆలస్యమైన మా పోకడ ఆలస్యం అలా వచ్చిన భాగ్యం మొదలు ఇచ్చాము. ఇంకా జరగబోయిన తండ్రి క్రమంగానే మరి ఎదురు జరిగించాం. ప్రార్థన అడగ తండ్రి.